శ్రీయో నమ శ్రీ మహాగణాధిపతయ నమ. ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నది. రాత్రి 9:56 ప్రారంభమయ్యి 1:36 గంటే ఇంచుమించు 10 గంటల నుంచి 2 గంటల వరకు గ్రహణం ఉంటుంది. సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహణం శతభిష నక్షత్రం వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి బాగా ఎఫెక్ట్ ఉంటుంది. మిగతా రాశుల వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు, కానీ అంత ఇబ్బంది పడవలసిన పని అయితే లేదు. కుంభరాశి వాళ్ళు మాత్రం రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు కూడా ఎక్కడికి కదలకండి, గ్రహణాన్ని చూడకండి. మీకు వీలైతే 9:30, 10 గంటలకి స్నానం చేసి దైవనామస్మరణ, ఓం నమశివాయ కానీ, మృత్యుంజయ జపం కానీ, గాయత్రి మంత్రం కానీ, మీకు ఏది తోస్తే అది దైవనామస్మరణ చేసుకోండి. అయిపోయిన తర్వాత కాసేపు పడుకుని పట్టు స్నానం అయిపోయిన తర్వాత మిడుపు స్నానం చేసేసి తెల్లవారు లేచిన తర్వాత గ్రహణ దోష పరిహారార్థం రాహువుకు సంబంధించి మినుగులు, చంద్రుడికి సంబంధించి బియ్యం, పెరుగు, చంద్రుడు, వెండి చంద్రుడు, నాగం, వెండి నాగుపాము, పెరుగు, ఇవన్నీ కూడా తెల్లవారు లేచి ఒక బ్రాహ్మడికి దానం ఇవ్వండి. తెల్ల వస్త్రంలో పెట్టి ఇవన్నీ దానం ఇవ్వండి. ఇది చేసుకుంటే సరిపోతుంది. శివాలయం దర్శనం చేసుకోండి, అంతే. అంతకుమించి ఇంకా ఏవేవో రకరకాల అపోహలు ఆలోచనలు పెట్టుకోకండి. ఇవి చేసుకుంటే సరిపోతుంది. సామాన్యంగా అందరికీ అందుబాటులో ఉన్నట్టుగా ఉంటుంది. గ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కుంభరాశి వారు ఎవరూ కూడా చూడకండి. సాయంత్రం 6 గంటల లోపు లైట్గా టిఫిన్ ఏదైనా చేసేయండి. 9 గంటల దాకా పానీయాలు ఏదైనా తాగవచ్చును, తినకూడదు. ఆరోగ్యం బాగలేని వాళ్ళు, తప్పదన్న వాళ్ళు, మాత్రలు వేసుకోవాలనుకున్న వాళ్ళు లైట్గా టిఫిన్ చేయండి. ఇది పెద్ద ఇబ్బంది అయితే కాదు. అందరూ ఇదే చెప్తున్నారు. రకరకాలు చెప్తున్నారు, రకరకాల ఆలోచనలు చెప్తున్నారు. అందరికీ సామాన్యంగా అందుబాటులో ఉండేటట్టుగా నేను చెప్తున్నాను. కాబట్టి దయచేసి గమనించండి. అందరూ కూడా ఈ గ్రహణాన్ని శుభ్రంగా పాటించండి. కుంభరాశి వాళ్ళు మాత్రం మెయిన్గా బయటికి రాకండి, దాన్ని చూడకండి, చేసుకోండి. జై సద్గురు.